హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కావేరి. సో గైస్, నేను ఈరోజు మీతోని ఒకటి షేర్ చేసుకోవడానికి అయితే వచ్చినాను. ఏంటంటే, నేను పెద్ద హీరోయిన్ని కాదు. నేను మీ అందరికీ ముందే చెప్తున్నా, నేనేం హీరోయిన్ని కాదు. నేను ఏదో చిన్నమున్న జాబ్ చేసుకొని బతుకుతున్నా. సో ఐఎమ్ నాట్ సెలబ్రిటీ. నేను ఒక పెద్ద హీరోయిన్ అయితే కాదు. కానీ నేను ఈరోజు మీకైతే ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే, గర్ల్స్ రియల్ రేపు మూవీస్ లో యాక్ట్ చేయడానికి కానీ, లేదంటే ఇండస్ట్రీకి వెళ్ళడానికి కానీ చాలా భయపడుతున్నారు. రీజన్ ఏంటి అంటే కమిట్మెంట్. వాళ్ళకి ఇప్పించే ఎవరైతే కమిట్మెంట్ అంటే ఎవరైతే ఛాన్స్ ఇప్పిస్తారో వాళ్ళు ఆ గర్ల్ కి కమిట్మెంట్ అడిగిస్తున్నారు డైరెక్ట్. సో ఇప్పుడు నేను అదే టాపిక్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నా. లైక్ ఎగ్జాంపుల్ గా నన్నే తీసుకోండి. నాకు ఒక బిగ్ మూవీ అయితే కాదు, అది ఒక మూవీలో ఒక వెబ్ సిరీలోనే కమిట్మెంట్స్ అడుగుతున్నారు రియల్ రేపు. అంటే ఇక జనరేషన్ ఎట్లుందో, ఇక ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ ఉందో మీరే ఒకసారి అయితే ఆలోచించండి గైస్. సో నాకు ఒక వెబ్ సిరీలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ గా నాకు వచ్చింది ఛాన్స్. నేను హ్యాపీ అయినా, ఫుల్ ఖుషి అయిపోయినా. కానీ తీరా చూస్తే షూట్ రోజు పోయేసరికి కమిట్మెంట్ అడిగిరు. అంటే ఒక వెబ్ సిరీస్ లో కూడా ఒక అమ్మాయికి కమిట్మెంట్ అడుగుతున్నారు. అంటే ఏడవైనా కమిట్మెంట్ తోనే పని అవుతుంది, ఏడవైనా కమిట్మెంట్స్ తోనే పని అవుతుంది. సో నేను ఇక అట్ లాస్ట్ వద్దురా నాయన, నాకు అసలు ఈ షూట్స్, నేను హీరోయిన్ నేను అసలు చూడనికే మహా హీరోయిన్ లాగా కాకుండా ఏదో యావరేజ్ ఉంటా, బిలో యావరేజ్ అనుకోండి. ఓకే, నేను ఎట్లున్నా పర్లేదు, నాకైతే ఛాన్స్ వచ్చింది, నేను ఆడికే మస్తు ఖుషి అయిపోయినా. సో అమ్మాయి ఇండస్ట్రీకి వెళ్ళాలంటే వాట్ ఎవర్, సింగింగ్, డాన్స్, ఒక రియాలిటీ షోస్, దేంట్లో వెళ్ళాలన్నా కమిట్మెంట్స్ అనేది చాలా ఈజీ అయిపోయింది అసలు. అమ్మాయికి ఆ డాన్స్ వచ్చినా, సింగింగ్ అనేది వచ్చినా, లేదంటే యాక్టింగ్ వచ్చినా రాకున్నా ఆ కమిట్మెంట్ కి ఓకే అన్నారు అనుకో, ఛాన్స్ ఈజీగా వచ్చేస్తుంది. అట్లుంది. సో ఈ కమిట్మెంట్ కి కొంతమంది గర్ల్స్ అయితే ఓకే చేస్తారు, కొంతమంది గర్ల్స్ అయితే ఓకే చెయ్యరు. కొంతమంది గర్ల్స్ నా లైఫ్ ఇంపార్టెంట్ అని అనుకొని బతికేటోళ్ళు ఉన్నారు. లేదా అదే లైఫ్ ని ఈజీగా తీసుకొని నాకు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఓకే బై, నా ఫ్యూచర్ సెట్ అయిపోతే చాలు, నేను ఒక హీరోయిన్, నేను మంచి ఫేమస్, నేను పాపులర్ అయితే చాలు అనుకొని కూడా బతికే గర్ల్స్ కూడా ఉన్నారు. సో అట్లాంటి గర్ల్స్ ఎట్లా అంటే, సరే వాళ్ళు కమిట్మెంట్ ఓకే చేసి వాళ్ళు ముందుకు వెళ్తారు. అట్లాస్ట్ వాళ్ళు కమిట్మెంట్ ఓకే చేస్తారు, వాళ్ళకు ఒక ఫేమ్ అనేది వస్తుంది. కానీ అట్లా ఫేమ్ అయిన వాళ్ళు ఎట్లా తెలుసా, కొన్ని రోజులే ఫేమ్ ఉంటారు. అదే ఇప్పుడు మీరు జెన్యున్ గా కష్టపడి మీరు ఫేమస్ అయితే ఆ పేరు ఎప్పటికీ ఉంటారు. సో ఇది మిమ్మల్ని డేకరు అట్లా. అదే ఇప్పుడు మీరు కష్టపడి ఒక ప్రాసెస్ తోని మీరు కష్టపడి ఇండస్ట్రీకి వెళ్ళి అట్లా మీకు ఒక పేరు అనేది వచ్చింది అనుకో, ఏడవైనా మీకు ఎప్పటికైనా గుర్తుపడతారు, మీరు సచ్చేదాకా కూడా మిమ్మల్ని గుర్తుపడతారు. ఇది డిఫరెన్స్. సో నా లైఫ్ లో కూడా ఇది జరిగింది కాబట్టి నేను ఇది మీతో ఈరోజు మీ అందరితో పాటు షేర్ చేసుకున్నాను. నాకు ఒక చిన్న ఛాన్సే వచ్చింది. ఇప్పుడు ఎవరికైనా చిన్న ఛాన్స్ అని లైట్ తీసుకోలేం కదా. ఒక పెద్ద స్టేజ్, ఇప్పుడు మనము ఒక పెద్ద స్టేజ్ అంటే లైక్ ఇప్పుడు మనం ఏరోప్లేనే ఎక్కాలనుకుంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. టికెట్ బుక్ చేయాలి, మళ్ళీ ఎయిర్పోర్ట్ కి పోవాలి, ఆడ కొన్ని ప్రాసెస్ ఉంటుంది, అవన్నీ ఫినిష్ చేసుకొని అప్పుడు మనం ఏరోప్లేన్ ఎక్కాలి. సో దేనికైనా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. కాబట్టి నా లైఫ్ లో నేను ఒక హీరోయిన్ అవ్వాలా, నేను యాక్టింగ్ మంచిగా చేయాలా అని నేను అనుకున్నాను. బట్ ఆ కమిట్మెంట్ వల్ల నేను స్టాప్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నేను ఫస్ట్ స్టెప్ తో వెళ్ళాలనుకున్నా. కష్టపడి నేను పేరు తెచ్చుకోవాలి, కష్టపడి నేను ఆ ఫీల్డ్కి వెళ్ళాలా అని చెప్పి నేను ఈ దారిలో వెళ్తున్నా కాబట్టి. సో గైస్, మీరు కూడా కమిట్మెంట్స్ ని ఇవన్నిటికీ చూసి మీరు భయపడకండి. మీకు నిజంగా అట్లా వెళ్ళాలి అని అనుకుంటే కష్టపడి వెళ్ళండి. కష్టపడితేనే మీకు ఏదైనా. థ్యాంక్ యూ గైస్.